హజరత్ సయ్యద్ మీర్ మొహమ్మద్ షా దర్గా అండ్ మస్జిద్ కమిటీ ఈరోజు కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేస్తాం. నాకు చాలా ఆనందంగా మసీదులోనూ దర్గాల్లోనూ ప్రార్థనలు చేస్తా. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. మామూలుగా రండి నమాజ్ చేసుకోండి, రండి పూజ చేసుకోండి, మీరు వెళ్ళిపోండి, ప్రసాదం ఏదైనా ఇస్తాను తీసుకెళ్ళిపోండి అన్నది వేరే. అలా కాదు, మతం అన్నది కానీ, ఒక గుడి కానీ, మసీదు కానీ, ఒక చర్చి కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి విద్యను అందిస్తాను. పిల్లలకు ఉపయోగపడేటువంటి కంప్యూటర్లు నేర్పిస్తాము. పిల్లలకు ఉపయోగపడేటువంటి వాళ్ళ జీవితంలో పనికొచ్చేటువంటి ఏదైనా పని చేస్తామంటే ఎంత మంచి కార్యక్రమమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందువల్ల ఈ కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. రోజుకి ఎంతసేపు కూర్చున్నారు? రోజుగా ½ an hour కూర్చున్నారు. ఏం నేర్చుకున్నారు? MS ఆఫీస్ మొత్తం వచ్చిందా? పవర్ పాయింట్ కూడా వచ్చిందా? ఎక్సెల్ వచ్చిందా? వెరీ గుడ్. మీకు కూడా వచ్చిందమ్మా? వెరీ గుడ్. ఈరోజు ఎలా అయిపోయిందంటే సమాజంలో కంప్యూటర్ ఆపరేట్ చేయడం చేత కాకపోతే వాడు ఇల్లిటరేట్ అంట, వాడు చదువు రాదంట. ఒకప్పుడు నేను MAలు BAలు చేశాను, డిగ్రీలు చేశాను, నేను డాక్టర్ అయినా ఇంజనీర్ అయినాను అంటే అది గొప్ప. ఈరోజు చిన్న పిల్లడు 2 సంవత్సరాల 3 సంవత్సరాల పిల్లడు కూడా మొబైల్ తీసుకుని టకటకటకని యూట్యూబ్ ఓపెన్ చేస్తా ఉన్నాడు, బొమ్మలు ఓపెన్ చేసుకుని చూస్తా ఉన్నాడు. 10 ఏళ్ల పిల్లడు కూడా ఇంట్లో కంప్యూటర్ ఓపెన్ చేస్తా ఉన్నాడు, దానికి కావాల్సినవి పెట్టుకున్నాడు, డౌన్లోడ్ చేసుకున్నాడు, చూసేస్తా ఉన్నాడు. కంప్యూటర్ అన్నది, మొబైల్ అన్నది మనకు శరీరంలో అంతర్భాగం అయిపోయింది. మనకు అది లేకుండా గడుస్తుందా? ఉదాహరణకు నా మొబైల్ తీసి 2 రోజులు పక్కన పెట్టేసాను అనుకో, ఊర్లో అందరూ గోల పెట్టేస్తారా పెట్టరా? అవునా కదా? ఒకసారి పెట్టి చూడండి, మీ మొబైల్ ఎప్పుడన్నా 2 రోజులు పక్కన పెట్టి చూడండి, మీకే జ్వరం వస్తుంది కదన్నా. జనాలకు వస్తుంది లేదే కానీ మా భాస్కర్ రెడ్డి జ్వరం వస్తుంది, మా మకరి జ్వరం వస్తుంది. मोबाइल पक्का पेटी आपको समझ में आ रहा है सर? आ रहा है ऐसे बच्चे है ना, मीडिया में है ऐसी बात कर रहा हूँ, समझ रहे? మొబైల్ ని పక్కన పెట్టి కంప్యూటర్ ని పక్కన పెట్టి ఏ పని చేయలేం. ఒకప్పుడు మన బుక్స్ అన్ని కూడా బుక్ స్టాల్కి వెళ్ళిపోయి కొనుక్కొని వచ్చి పేపర్ చదివేది, అవునా? ఈరోజు చదవాల్సిన పనిలే, కంప్యూటర్లోకి పోయి 5వ తరగతి పుస్తకం అంటే రెడీగా ఉంటుంది PDF, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్లో చదువుకోవచ్చా లేదా? చదువుకోవచ్చా లేదా? ఇంకేదైనా డ్రాయింగ్ చేసుకోవాలి. ఒకప్పుడు డ్రాయింగ్ చేయాలంటే ఒక షీట్ కొనుక్కు రావాలా, స్కెచ్ పెన్ కొనుక్కు రావాలా, కలర్లు కొనుక్కు రావాలా, అది రావాలి ఇది రావాలి. ఇప్పుడు డ్రాయింగ్ కంప్యూటర్లో చేయొచ్చా లేదా? ఒకప్పుడు మనం పాట పాడాలన్నా, మనం పాట వినాలన్నా, ఒకప్పుడు సినిమాకి పోయి ఖర్చు పెట్టాలంటే 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ కొని సినిమా చూడాలి. ఈరోజు పక్కన డౌన్లోడ్ కొట్టుకొని హాయిగా సినిమాలు చూస్తున్నావా లేదా? అది ఇది అని కాదు, ఏదైనా సరే ఈరోజు కంప్యూటర్లో చేయగలుగుతాం. అందువల్ల ఎవరైతే కంప్యూటర్ ని బాగా కొట్టగలుగుతారో వాళ్ళ జీవితంలో అంత గొప్పవాళ్ళు అవుతారనడంలో ఏం సందేహం లేదు. నేను చాలా మంది చెప్తాను, కంప్యూటర్ బ్యాడ్ కాదు, మొబైల్ కూడా బ్యాడ్ కాదు, కానీ నువ్వు కంప్యూటర్లో ఏం చూస్తున్నావు, నీ మొబైల్లో ఏం చూస్తున్నావు అన్నది బ్యాడ్. కంప్యూటర్లో గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది, ఉంటదా ఉండదా? ఏమా मोबाइल में अच्छे भी रहता है बुरा भी रहता है, रहता नहीं रहता?
रहा क्या देख रहे हैं, इसके हिसाब से होता है आप अच्छे आदमी बनने वाले हो या अच्छे आदमी नहीं बनने वाले हो। समझ में? तो मैं ये बोलता हूं आपके लिए, ये उम्र में स्टूडेंट क्या करना है? स्टूडेंट दो ही करना है, एक तो पढ़ना सीखना है, दूसरा खेलना है। क्या करना बच्चे? पहले बार पढ़ना सीखना है, सीखते सीखते पढ़ते, पढ़ते पढ़ते सीखते हैं, है ना जी। दूसरा क्या है? खेलना है, ఆటలాడాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి ఒకటి, రెండు ఆటలాడుకోవాలి. మీలో ఎంతమంది క్రికెట్ ఆడతారు చెయ్యొద్దండి. మీరు ఎత్తనమ్మా అమ్మాయి, మీరు ఎవరన్నా ఏమైనా గేమ్ ఆడతారన్న వాళ్ళు చెయ్యొద్దండి. వెరీ గుడ్. అందరూ కూడా చదువుకోవడం ఎంత ముఖ్యమో ఆటలాడుకోవడం కూడా అంతే ముఖ్యము. అర్థమైందా? సో దయచేసి మీకు అందరికీ కూడా ఇటువంటి సయ్యద్ మీర్ మొహమ్మద్ షా దర్గా లాంటి సంస్థలు కంప్యూటర్లు నేర్పిస్తాయి, స్కిల్ నేర్పిస్తాయి, ఇంకోటి ఏదైనా నేర్పిస్తాయి. నేను వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తాను. ఈ కమిటీకి ఏదైనా అవసరమైతే ప్రభుత్వం దగ్గర నుంచి నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి అన్ని వసతులు ఏర్పాటు చేస్తా. ఎందుకంటే వాళ్ళు మంచి పని చేస్తున్నారా లేదా? ఇంత మంచి పని చేస్తున్న వాళ్ళకి మనమంతా సపోర్ట్ చేయాలా వద్దా? వాళ్ళందరి కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి మీరు. ये आपके लिए, ये तालियां आपके लिए, आप जो बैठे कमेटी के लोग, आप बड़े भाई, आपके लिए ये तालियां. मुझे भी बहुत अच्छे लगा. अकबर बादशाह के साहब के लिए एक बार तालियां बजाएं. क्योंकि ऐसे टीचरा आधुनिक का सर उठा के जीने के जैसा देख रहे हैं. టీచర్లు ఆదోనికి గర్వకారణం. ఆదోనిని పిల్లల్ని భవిష్యత్తు కోసం తయారు చేస్తా ఉన్నారు వీళ్ళు. వీళ్ళందరూ కూడా ఆదోని అభివృద్ధిలో రేపు మీరందరూ కూడా పెద్దవాళ్ళు అవుతారు. మీరు మా కుర్చీల్లో కూర్చుంటారు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ కుర్చీలో కూర్చోవడం టైం కూడా ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు చేయాల్సిందంతా కూడా నేను 2 విషయాలు చెప్పాను, వాటిని చెయ్యండి. మీరు చదువుకోవాలి. చదువుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా కంప్యూటర్లో ఉన్నాయి. కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ కంప్యూటర్లో ఇచ్చారు. దీన్ని చక్కగా నేర్చుకోండి, దీన్ని వదిలిపెట్టద్దు. రెండోది, కంప్యూటర్ బేసిక్ ఫండమెంటల్స్ నేర్పించారు ఇక్కడ మీకు. ఎంఎస్ ఆఫీస్ అన్నది 1వ తరగతి లాగా కంప్యూటర్లో, అవునా? మీరు 2వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి దాకా చదువుకోవాలి కంప్యూటర్లో. అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను కమిటీ పెద్దల్ని కానీ మన టీచర్ గారిని కానీ రిక్వెస్ట్ చేస్తా, అడ్వాన్స్డ్ కోర్సు కూడా ఒకటి తయారు చేయండి. అవసరమైతే మన స్టాఫ్ తయారు చేసుకుందాం. అవసరమైతే కొన్ని కంప్యూటర్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఊళ్ళో. ఎందుకంటే ఇప్పుడు 100 మంది పిల్లలకి మనం ప్రైమరీ కోర్స్ చేసాం. వీళ్ళని మళ్ళీ ఒక 3 months అడ్వాన్స్డ్ కోర్స్ చేసాం. మళ్ళీ 3 months తర్వాత టెర్షరీ కోర్స్ చేసాం. ఇలా చేస్తే చిన్న వయసులోనే వీళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారు. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇదే కమిటీ బాధ్యత తీసుకొని పిల్లలందరికీ నేర్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో పిల్లలు నేర్చుకున్న విద్య, మీ కంప్యూటర్ నేర్పించింది సినిమాలు చూస్తారని కాదు, కంప్యూటర్లు నేర్పించింది తప్పుడు
వీడియోలు చూస్తారని కాదు. మీ కంప్యూటర్ నేర్పించింది ఎంతసేపు అయినా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఓయో యాప్ లో, ఆ యాప్ లో ఉంటారని కాదు. మీ కంప్యూటర్ నేర్పించింది కంప్యూటర్ లో ఉన్నటువంటి మంచి విషయాలని, కంప్యూటర్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద విషయాల్ని నేర్చుకుంటారు, సులభంగా నేర్చుకుంటారని కంప్యూటర్ నేర్పించారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బాగా అడ్వాన్స్డ్ కోర్స్ అయిన తర్వాత కంప్యూటర్ ద్వారా చేసేటువంటి ఉద్యోగాలు చేయొచ్చు. మీరు చదువుకునేటప్పుడు, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్కి వెళ్ళారు, ఇంకోటికి వెళ్ళే ల్యాప్టాప్ కంపల్సరీ అయింది. ఎవరు కూడా నోట్బుక్లు రాస్తలేరు, అందరూ ల్యాప్టాప్ లో టైప్ కొడుతున్నారు, మొబైల్లో నోట్స్ రాసుకుంటా ఉన్నారు, ఇంకేదైనా ఉంటే రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు సులభంగా వస్తాయి. కాబట్టి ఇవన్నీ చేసి ఆదోనిలో కూడా మీరు మంచి స్టూడెంట్స్ గా, మంచి ఎంప్లాయీస్, చాలా మంది అంటారు ఈ ఊర్లో మంచి ఫ్యాక్టరీ పెట్టండి అంటారు, మంచి కంపెనీ పెట్టండి అంటారు. నేను కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటారు, ఆదోనిలో అంత తెలివితేటలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? మాకు సిటీలో అయితే కంప్యూటర్లు కొట్టే వాళ్ళు దొరుకుతారు, పని చేసే వాళ్ళు దొరుకుతారు, స్కిల్ ఉన్న వాళ్ళు దొరుకుతారు, ఇక్కడ దొరకరు అంటారు. నేను ఈ ఫోటో తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తా, నాకన్న వాళ్ళకి, అయ్యా మీరు ఎవరో లేబర్ గురించి, మీ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఆదోనిలో మా చిన్న బిడ్డలు కూడా కంప్యూటర్ కొట్టేస్తారని చెప్తాను. మన టీచర్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ కంప్యూటర్ నేర్చుకున్న పిల్లలు ఎంతో మంది ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా వీళ్ళెవరన్నా చూడండి, ఎంత గొప్ప విషయం చూడండి, ఎవరన్నా నేర్పిస్తారు, డబ్బులు ఇస్తే నేర్పిస్తారు. మీ టీచర్ ₹1 తీసుకొని నేర్పించాడా మీకేమన్నా? లేదు కదా. ఫ్రీగా, ఉచితంగా పిలిచి కంప్యూటర్ నేర్పించినారంటే ఎంత గొప్ప విషయం. మీరందరూ కూడా దీన్ని కొనసాగించండి, ఇలాగే నేర్చుకోండి. కంప్యూటర్ వాడకండి. మీది ఇంకోటి సమస్య ఏమవుతుంది, కంప్యూటర్లు వాడాలంటే మళ్ళీ మా ఇంట్లో కంప్యూటర్ లేదు కదా సార్ అనే ఆలోచన కూడా వస్తుంది. అవునా? మీరు కంప్యూటర్లో చదువుకోవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్న లైబ్రరీలు ఉన్నాయి కదా, ఒకప్పుడు లైబ్రరీ అంటే పుస్తకాలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు కొత్తగా వచ్చేవి డిజిటల్ లైబ్రరీలు వస్తా ఉన్నాయి. అక్కడ కంప్యూటర్లు ఉంటే మాత్రమే ఉంటాయి, పుస్తకాలు ఉండవు. ఎవరు ఏ బుక్ చదువుకోవాలంటే కంప్యూటర్ ఓపెన్ చేసి కంప్యూటర్లో ఆ బుక్ చదువుకోవచ్చు. అంతెందుకు, ప్రభుత్వం లాస్ట్ టైం పిల్లలకందరికీ కూడా 9వ తరగతి పిల్లలకు, 10వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చిందా లేదా? ట్యాబ్ ఇచ్చిందా లేదా? మీ అందరికి ఎంతమందికి వచ్చినాయో తెలియదు, చేయొద్దండి. ఎంతమందికి ట్యాబ్లు వచ్చినాయి? ట్యాబ్ వచ్చారు కదా, స్కూల్లో ట్యాబ్ ఇచ్చిందా మీకు? ఇచ్చినారా? మనము ఆ ట్యాబ్లన్నీ కూడా ఫోటోలు తీసుకోవడానికి అలవాటు చేసుకున్నాం. ఆ ట్యాబ్లో చదువుకోవడానికి ఇచ్చారు మీకు, డిజిటల్ క్లాసుల కోసం ఇచ్చారు ఆ ట్యాబ్లన్నీ కూడా. కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వంలో అట్లాంటి పథకం వస్తుంది. వచ్చే సంవత్సరము పిల్లలకందరికీ కూడా ట్యాబ్లు, కంప్యూటర్లు ఇవ్వమంటే మీ అందరికీ కూడా ప్రభుత్వం ట్యాబ్లు, కంప్యూటర్లు కొనివ్వడానికి పూర్తిగా నేను కూడా సపోర్ట్ చేసి మీకు అందరికీ కొనిస్తాం. పెద్ద ఇబ్బంది లేదు. మీరు ఇంట్లో చేసుకోవడానికి పని కూడా ఉపయోగంగా ఉంటుంది. నేను ఈ మీర్ మొహమ్మద్ షా దర్గా మస్జిద్ కమిటీ వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను. చిన్నపిల్లల కోసం ఎలా అయితే మీరు చేస్తా ఉన్నారో దయచేసి మహిళలకు కూడా
చదువు లేని మహిళలు, చదువుకున్న మహిళలకు కూడా దయచేసి కంప్యూటర్ విద్యను పెడదాము. ఏమండి? Very good idea, sir. They will do it. We will follow it. నేను 10 మంది కంప్యూటర్లే ఉన్నాయి అంటున్నారు. ఈ 10 కంప్యూటర్లు తెలిసి నేను ఊర్లో ఇంకో 10 మందికి చెప్తాను, అయ్యా ఇంకో 10 కంప్యూటర్లు ఈ ఇన్స్టిట్యూట్కి ఇప్పించమని చెప్తాను. తప్పనిసరిగా మనమే ఫండ్ రైజ్ చేసుకుని, ఎందుకంటే ప్రభుత్వము అది ఇది అంటే లేట్ అవుతుంది. మనమే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఎంతో మంది వస్తారు, మన మసీదుకి వస్తూ ఉంటారు, గుళ్ళకి వస్తూ ఉంటారు, నన్ను కలుస్తూ ఉంటారు. మీరు నాకు గుర్తు చేస్తే నేను దీన్ని పెట్టుకొని ఉంటాను. నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఏదైనా పని చేయించుకుంటారు కదా, అరే ఒక కంప్యూటర్ ఇవ్వంటారు అక్కడ అని చెప్తాను. నేను ఎట్లా డబ్బులు తీసుకోను కాబట్టి కంప్యూటర్లు అవి ఇవి మీకు దానం చేయమని లేదా గిఫ్ట్ చేయమని అడుగుతాను. అడిగి తప్పనిసరిగా కంప్యూటర్ల సంఖ్య పెంచుకొని దాంట్లో ఏదైనా అడ్వాన్స్డ్ కంప్యూటర్లు ఏమన్నా ఉంటే కూడా దాన్ని సెట్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. 10ని 20 చేసుకొని ఎట్లా పిల్లలకి చేస్తున్నామో అరగంట అట్లాగే మహిళల కోసం ప్రత్యేకంగా. ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు ఏ పనన్నా చేయగలుగుతారు. 10వ తరగతి కూడా చదవనక్కర్లే కంప్యూటర్ చేయడానికి, 5, 6వ తరగతి చదివింటే కూడా వాళ్ళకు బేసిక్స్ నేర్పిస్తే 6వ తరగతి నుంచి చదువు అంటే ఏ మహిళ అయినా సరే 6వ తరగతి చదువుకొని ఉంటే కూడా చాలు మనకి కంప్యూటర్ నేర్చుకోవడానికి. ఇది చెప్తే ఎంతో మందికి మన ఉపాధి కల్పించినట్టు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా భవిష్యత్తులో ముందు ఉంటారు. రెండోది మసీదుల వైపు నుంచి కూడా పెద్దలు ఖాదీ గారికి కానీ ఖతీబ్ గారికి కానీ చెప్తా ఉన్నారు, మసీదులు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదో ఒక వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించడానికి, ఉదాహరణకు మెకానిక్ కు సంబంధించిన అంశం కానీ, లేదా ఈ కంప్యూటర్లో ఆల్రెడీ మనం చేస్తాం డ్రైవింగ్ సంబంధించిన అంశం కానీ, లేదా స్వీట్స్ తయారు చేయడంలో అంశం కానీ, జూట్ బ్యాగులు తయారు చేసే అంశంలో కానీ, లేదా పేపర్ బ్యాగులు తయారు చేసే అంశంలో, లేదా మనం పెట్టుకునే టోపీలు తయారు చేసే అంశంలో కానీ, లేదా ఏదైనా క్లాత్ తయారు చేసే అందులో పూలదండలు తయారు చేయడంలో విషయంలో కానీ, వాటర్ బాటిల్ తయారు చేశారు, వీటన్నింటిలో కూడా స్కిల్ డెవలప్ చేసేటువంటి ట్రైనింగ్లు ఇవ్వగలిగితే అది కూడా వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనం పిల్లల్ని చదువుకోవడాన్ని ఎంకరేజ్ చేస్తాం. తప్పనిసరిగా మనమందరూ కూడా వాళ్ళకు సంపాదన ఉపయోగపడేటువంటి पैसे कमाने की चीज भी सिखाना ना, पैसा एक बार सीख के सिखाएंगे, ये बात सोचिए आप। हम एक बार दूसरे बार मिलेंगे, इसकी तरफ से और आगे बात करेंगे कुछ जो भी सपोर्ट मेरे तरफ से है पक्का मैं भी करता हूँ। गांव के अंदर बड़े बड़े लोगों को सबको इसके इन्वॉल्व कर लेते, थोड़ा अच्छे कर लेते, यही प्रोग्राम थोड़ा बड़ा कर लेते, ठीक है। बहुत बहुत धन्यवाद आपका, थैंक यू वेरी मच।